మద్యం తయారు చేసే యూనిట్లని నీ తొత్తులకి ఇచ్చి నీ తొత్తులు తయారు చేసిన మద్యాన్ని వీధికి ఒక బెల్ట్ షాపు పెట్టి వీధికి తరలిస్తూ పేద ప్రజలని వాళ్ళ ప్రాణాలు తీస్తూ వాళ్ళ మహిళలు ప్రాణాలు తీయడానికి నువ్వు తయారయ్యావు. ఇకనైనా నీ తొత్తులకు కానీ నీ దగ్గర పనిచేసే పోలీసు శాఖ కానీ నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఎస్సీ ఎస్టీ వాళ్ళు పేద ప్రజలు ఎక్కడైతే నాటు సారా కాస్తే వాళ్ళని పోయి కొట్టి పట్టి వాళ్ళ పైన కేసులు పెట్టి వాళ్ళని శిక్షిస్తూ ఉండారే కానీ ఈరోజు నీ తొత్తులు ఇంత పెద్ద మొత్తంలో ఈ యూనిట్లు పెట్టి తయారు చేస్తూ ఉంటే అదే ఈ ఎక్సైజ్ శాఖ పోలీసు వారు ఏం చేస్తున్నారని చెప్పి కూడా మా మహిళల తరపున మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము. వాళ్ళని ఏ విధంగా మీరు శిక్షిస్తూ ఉన్నారు, కానీ పేద ప్రజల్ని మాత్రం ఎక్కడ బెల్లం వేసి నాటు సారా కాస్తే అది ప్రజలకు హాని అని మాత్రం మీరు ధ్వంసం చేస్తున్నారే. ఈరోజు స్పిరిట్ ఓన్లీ ఒక నీళ్ళలో స్పిరిట్ కలిపి తయారు చేస్తున్న మద్యాన్ని మీరు ఎందుకు పట్టుకోలేకుండా పోతున్నారు? వాళ్ళని పట్టుకొని మీరు ఏం కేసులు పెట్టారు? వాళ్ళు ఏ విధంగా శిక్షిస్తూ ఉన్నారు మీరని మేము గర్జిస్తూ ఉన్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ రాష్ట్రానికి సీఎం కాలేరు. మీ ఈవీఎంల తరఫున మీ కూటమి ప్రభుత్వం తరఫున మీరు సీఎం అయినారే కానీ వచ్చే ఎన్నికల్లో జనాలు గమనిస్తూ ఉన్నారు, పేద ప్రజలు చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని వచ్చేసారి ఎన్నికల్లో నిలబెట్టుకునే ఇదే లేదని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము. ఇంకొకసారి ఇలా జరిగితే ఆంధ్ర రాష్ట్ర మహిళా లోకమంతా కూడా రోడ్డుపైకి వచ్చి మిమ్మల్ని నిలదీస్తుంది, మిమ్మల్ని హెచ్చరిస్తుందని కూడా మేము తెలియజేసుకుంటాం.